ముందుగా ఈనాడుతో స్టార్ట్ చేద్దాం. ఈనాడులో తడిసిన ప్రతి గింజను కొంటాం, రూపాయి తగ్గకుండా మద్దతు ధర చెల్లిస్తాం, వానాకాలం నుంచి సన్నవడ్లకు 500 రూపాయల బోనస్, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమ్మ ఆదర్శ పాఠశాలలు, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు, నిపుణుల సూచన మేరకే కాళేశ్వరానికే మరమ్మతులు, గత ప్రభుత్వ వ్యయాన్ని వృధా కానివ్వం, తెలంగాణ దశాబ్ది వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీ, కేసీఆర్ సహా అందరికీ ఆహ్వానాలు, మంత్రిమండలి భేటీలో నిర్ణయాలు, వివరాలు వెల్లడించిన పొంగులేటి శ్రీధర్బాబు, కోమటిరెడ్డి. సో ఈ బోనస్తో 2000 కోట్ల భారం పడబోతున్నదట. వచ్చే పంట సీజన్ నుంచి సన్నవడ్లను 500 బోనస్ ఇచ్చి కొంటే ఒక్కో సీజన్కు 2000 కోట్ల వరకు ప్రభుత్వంపై భారం పడబోతుందని రాష్ట్ర మంత్రిమండలి అంచనా వేసింది. రేషన్ కార్డులు, హాస్టళ్లు, ఇతర అవసరాలకు ప్రస్తుతం దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇక నుంచి సన్న బియ్యమే ఇవ్వాలని నిర్ణయించాం. పలు జిల్లాల్లో ఇప్పటికే 50% పైగా ధాన్యం కొనుగోలు జరిగిందని మంత్రిమండలికి అధికారులు చెప్పారు. వచ్చే నెలలో ప్రారంభం కాబోతున్న వానాకాలం సీజన్లో సాగు చేసే పంటలపైన మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించి వ్యవసాయ శాఖకు పలు సూచన చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని బ్యారేజీల ప్రస్తుత పరిస్థితి, మరమ్మతులు చేస్తే నీటి ఎత్తిపోతలకు అవకాశాలపైన సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చిందట. మేడిగడ్డ బ్యారేజీపై విచారణ జరిపిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక పైన మంత్రివర్గం చర్చించింది. మరమ్మతుల అనంతరం నీటి ఎత్తిపోతలకు అవకాశం ఉంటుందా అన్నది పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మేడిగడ్డ కాకుండా మిగిలిన 2 బ్యారేజీల నుంచి నీటి ఎత్తిపోతలపైన దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. అంతకుముందు సాగునీటి పారుదల శాఖ ప్రత్యేక అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మంత్రివర్గానికి వివరించారు. సో ఈ 500 రూపాయల బోనస్ కేవలం సన్నవడ్లకే అన్నది నిన్న నిర్ణయించారట. సో దీని ద్వారానే 2000 కోట్ల రూపాయల భారం పడబోతుంది అంటున్నారు. మరి ఇప్పుడు ఈ 500 రూపాయల బోనస్ పంట పండిన ధాన్యానికి అని ప్రకటన చేశారు కదా, ఎందుకు సన్నవడ్లకే పరిమితం చేశారన్నది ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి. ఆరోపణ కాదు, చేయాల్సిన క్వశ్చన్ ఇది కూడా. వర్షానికి తడిసిన మొలకెత్తిన ప్రతి వడ్ల గింజను కనీస మద్దతు ధరకు 1 రూపాయికి తగ్గకుండా కొనుగోలు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. వానాకాలం పంట నుంచి సన్నరకం ధాన్యానికి క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాలని తీర్మానించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచన మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. 3 బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకుండా తక్కువ ఖర్చుతో ఎత్తిపోసే అవకాశాలపైన చర్చించింది. బ్యారేజీలకు తాత్కాలిక మరమ్మతులు చేసినా వాటి మనుగడకు భరోసా ఇవ్వలేమంటూ ఇచ్చిన నివేదికలోని అంశాలపైన సుదీర్ఘ సమాలోచన చేసింది. జూన్ 2వ తేదీ నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని అవతరణ దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని, ప్రజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సన్మానించాలన్న తీర్మానాన్ని మంత్రిమండలి ఆమోదించింది. సచివాలయంలో సోమవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం సుమారు 3 గంటల పాటు జరిగింది. అనంతరం సమావేశం వివరాలను మంత్రులు పొంగులేటి, దుద్దిల్లా, కోమటిరెడ్డి ఇట్లా వివరించారు మీడియాకి. కొన్ని అంశాలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. మెయిన్ వీళ్ళు తీసుకునేది ఏంటి అంటే, ఇప్పుడు ఈ కాళేశ్వరం మీద కూడా వీళ్ళు డిస్కస్ చేసేది, నిర్ణయించుకునేది ఏముంటుంది. సో యాక్చువల్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది, దాని ప్రకారం ముందుకెళ్లాలని ఒక విషయం అనుకున్నారు. దాని ప్రకారం ముందుకెళ్లాలన్నది ఒకటి అనుకున్నారు. రెండోది, అసలు ఇది అదే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది, భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు జరగకుండా ఉండడానికి అవకాశం ఏమైనా ఉందా అంటే లేదు అని చెప్పింది. సో ఏమైనా జరగవచ్చు. ఇప్పుడు ఒకవేళ మీరు పనులు చేసినా నెక్స్ట్ ఇంకొక బ్లాక్ కూలొచ్చు, ఇంకోటి జరగవచ్చు. సో దాని మీద ఏం చేయాలి, దాని మీద సుదీర్ఘ సమాలోచనలు ఏమున్నది, ఒక కమిటీ వేయాలా, ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయాలా, ఒక ఇంజనీర్స్ కమిటీ, ఒక టెక్నికల్ కమిటీ వేయాలి. ఆ కమిటీ ఏదో స్టేట్లో ఉన్న ఇంజనీర్లు వాళ్ళను వీళ్ళను కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక అద్భుతమైన కంపెనీతో ఆ కమిటీ వేసి విచారించాలి అసలు దీని మీద రూపాయి ఖర్చు పెట్టాలా వద్దా అని. జూన్ 2వ తేదీన దశాబ్ది ఉత్సవాలు ఇంకొక ప్రధానమైన నిర్ణయం తీసుకున్నారు. 10 years కంప్లీట్ అవబోతున్నది తెలంగాణ రాష్ట్రం వచ్చి. సో దట్టు ఇంకొకటి, హైదరాబాద్ అన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నది, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలకి. సో అది కూడా కంప్లీట్ అవ్వబోతున్నది ఆ పీరియడ్ కూడా. సో ఇక నుంచి హైదరాబాద్ తెలంగాణ రాజధాని, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి క్యాపిటల్ హైదరాబాద్ అన్నది జూన్ 2 నుంచి అయిపోబోతున్నది, అంటే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా. ఇక మూడోది, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొస్తామని అంటున్నారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను విస్మరించింది. పాఠశాల, సాంకేతిక, ఉన్నత నైపుణ్య విద్యను మా ప్రభుత్వం ప్రధాన బాధ్యతగా తీసుకుంది. నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, బోధనేతర అంశాలకు ప్రాధాన్యం ఇస్తాం. భవిష్యత్తులో గొప్ప మానవ వనరులు సిద్ధం చేస్తాం. ఈ మార్పును జూన్ 12న చూపిస్తాం. అప్పటిలోగా అమ్మ ఆదర్శ పాఠశాలలు అందుబాటులోకి వస్తాయి.
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్వయం సహాయక సంఘాలు, అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా 600 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నాం. ఇప్పటికే 125 కోట్లు అడ్వాన్స్ గా ఇచ్చాం. ఈ స్కూళ్లని ఆధునిక ఆదర్శ బడులుగా తీర్చిదిద్దుతాం. మౌలిక సదుపాయాలు, టాయిలెట్లు అన్ని హంగులతో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేస్తాం. మహిళా సంఘాలు ఈ స్కూళ్లను నిర్వహిస్తాయి. ఇప్పుడు ఇవి కట్టాలంటే, చేయాలంటే ఎలాంటి కరప్షన్ లేకుండా నీట్గా ఈ వ్యవహారం జరగాలి. ఆంధ్రప్రదేశ్లో మురళి సార్ చేయగలిగిండ ఆ పని. సో ఆయనకి బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు మీ కాంట్రాక్టర్కో ఇంకోనికో ఇస్తే సగం మింగుతారు, సగం కడతారు. అది సంవత్సరం లోపు అటు ఇటు అయిపోతుంది. తెలిసిన విషయం ఇది. మినిమం 10 to 20% అయినా కమిషన్ ఉంటుంది. సో ఆ కమిషన్ లేకుండా ఈ విద్యా వ్యవస్థను కనీసం సమూలంగా మార్పులు చేయాలన్నది మీ ఆలోచన అయితే అలాంటి వ్యక్తుల చేతిలో పెట్టండి. లేదు ఆయన కాదు ఇంకా ఆయనలాగానే ఇంకా ఉన్నారు అని అంటే ఆ పర్సన్స్ ఎవరైనా ప్రజల ముందు పెట్టండి. అలాంటి వ్యక్తులను ఎవరైనా వాళ్ళనన్నా పెట్టండి. ఇదేదో మేము గవర్నమెంట్ ద్వారా బిల్లులు పాస్ చేస్తాం, కాంట్రాక్టర్ దాన్ని తీసుకుంటాడు, కడతాడు, లోకల్గా ఉన్న మంత్రి చేస్తాడంటే మంత్రికి సగం, ఆయనకు సగం, ఈయనకు సగం, స్కూల్ ఉండదు, ఏముండదు. సో ఇది చాలా చాలా జాగ్రత్తగా గమనించాలి. విత్తన కొనుగోలు రసీదులు భద్రపరచుకోవాలి. మధ్యాహ్న భోజన పథకం, వసతి గృహాలు, రేషన్ బియ్యం పథకం కోసం ఏటా 36 లక్షల టన్నుల బియ్యం అవసరం. వీటికి సన్న బియ్యం ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఇందుకోసం ఇతర రాష్ట్రాల నుంచి సన్న బియ్యం కొనుగోలు చేయవద్దని, వచ్చే సీజన్ నుంచి రైతులు పండించిన సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని తీర్మానించాం. ఏ సన్న రకాలు పండించాలో వ్యవసాయ శాఖ ప్రకటిస్తుంది. నకిలీ విత్తనాలు అమ్మేవారు, నకిలీ రసీదులు ఇచ్చేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ప్యాకెట్లలో కాకుండా లూజుగా దొరికే విత్తనాలను రైతులు కొనుగోలు చేయొద్దు. అధికారికంగా గుర్తింపు పొందిన కంపెనీలవే కొనుగోలు చేయాలి. పంట చేతికి అందే వరకు ఆ రసీదులు భద్రంగా పెట్టుకోవాలి. రైతులెవరూ ఆందోళన చెందొద్దు. మంత్రిమండలి సమావేశంలో వ్యవసాయం, విద్య, కాళేశ్వరం ప్రాజెక్టులపైన ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో యాసంగిలో ఇప్పటి వరకు రైతుల వద్ద నుంచి 36 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ ద్వారా సేకరించాం. గతంలో ఎన్నడూ లేని విధంగా 3 రోజుల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం. ఇంత వేగంగా నగదు చెల్లించడమే కాకుండా ముందస్తుగా ధాన్యం సేకరించిన సందర్భం దేశంలో ఇదే ప్రథమం. గత 10 సంవత్సరాల్లో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గింజ తరుగు లేకుండా ధాన్యం సేకరించాం. గత 10 రోజులుగా పడుతున్న అకాల వర్షాల కారణంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్న కొన్ని చోట్ల ధాన్యం తడిసింది. ఈ తడిసిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశాలు ఇచ్చాం. ధాన్యం తడిసిన రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దు. కనీస మద్దతు ధరకు రూపాయి కూడా తగ్గకుండా ఇచ్చి కొనుగోలు చేస్తాం. ఇటీవల అకాల వర్షాలతో పంటలకు వాటిల్లిన నష్టం పైన జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. పంటలు దెబ్బతిన్న వారికి నష్టపరిహారం ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. ఆలస్యంగా పండించిన ధాన్యాన్ని వేగంగా కొనుగోలు చేయాలని కలెక్టర్లను ఆదేశించాం. సో మీరు ఆదేశాలు, మీరు మాట్లాడుతున్న మాటలకి గ్రౌండ్లో ఉన్న సిచ్యువేషన్కి చాలా తేడా ఉంటుంది. అసలు ఈ ఎలక్షన్ కోడో లేకపోతే మీరు ఎలక్షన్లో బిజీగా ఉండడమో చాలా ఆలస్యం జరిగింది. సరే మీరు కేసీఆర్తో కంపేర్ చేసుకోకండి. కేసీఆర్ హయాంలో ఇంకా జరిగిందంటే దాన్ని ఎందుకు కంపేర్ చేసుకుంటున్నారు? ఎంత యుద్ధ ప్రాతిపదికన మీరు కొనుగోలు చేయగలిగారు అన్నదే పాయింట్ ఇక్కడ. గత ప్రభుత్వం ఇంకా ప్రభుత్వం గురించి మనం పక్కన పెడదాం. వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోవద్దు. వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్టయితే మీకెందుకు అధికారం ఇస్తారు? సో ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొంటామని ఒకటి అంటున్నారు, తరుగు అసలు ఎక్కడా తరుగు లేదంటున్నారు. ఎందుకు లేదు? జనగాంలో ఏం జరిగింది, ఇంకొక ప్రాంతంలో ఏం జరిగింది? తీస్తూనే ఉన్నారు తరుగు, రైతులు నష్టపోతూనే ఉన్నారు. సో ఇది చాలా కీలకమైన అంశము. సో ప్రభుత్వాలు మీరు కేవలం ఈ క్యాబినెట్ సమావేశంలో మాట్లాడి బయటకు వచ్చి దాన్ని స్టేట్మెంట్స్ రూపంలో ఇచ్చి గ్రౌండ్ రియాలిటీ దయచేసి తెలుసుకోండి. సరే మీరు మీడియా ముందు ఏం మాట్లాడినా గ్రౌండ్లో ఉన్న వాస్తవ పరిస్థితి పైన దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. ఒకసారి ఈ మేనిఫెస్టో కమిటీలో రైతు భరోసా మీద ఈ మేనిఫెస్టో రూపొందించిన దాంట్లో కీలకమైన ప్రొఫెసర్ హల్దాస్ జానే గారు లైన్లోకి తీసుకుందాం. సార్ నమస్తే. సార్ గుడ్ మార్నింగ్. సార్ లైవ్ లో ఉన్నారు. సార్ మీరు లైవ్ లో ఉన్నారు. ఏం లేదు సార్, ఇప్పుడు ఈ సన్న వడ్లకి మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామని నిన్న ప్రకటించారు. అది కూడా వచ్చే సీజన్ నుంచి. ఇప్పుడు అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మరి అన్ని వడ్లకి ఇస్తామన్నారు కదా, మరి సన్న వడ్లకే పరిమితం చేశారు ఏందని? దీన్ని ఎట్లా సార్ చెప్పండి. ఎట్లా మీరు అంటే మీరు మేనిఫెస్టో కమిటీలో ఉన్నారు కదా, అవును. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసినారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇది వెరీ సింపుల్ అండి. అంటే బహుశా కరెక్ట్ గా కమ్యూనికేట్ కాలేదు. ఇది యాక్చువల్గా నాకు కరెక్ట్ గా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏమిటంటే
మనం ఎక్కడ మొదలు పెట్టాలి ఇది అంటే చాలా మందికి ఏంటంటే ఇది ఎట్లా ఇస్తారు ఏమిటి అనేది మొన్నటి వరకు కొన్ని క్వశ్చన్స్ ఉండేవి. ఎట్లా ఇస్తారు, ఎక్కడ మొదలు పెట్టాలనే దాంట్లో ఫస్ట్ మనము ఈ ఏదైతే ఐకేపీ సెంటర్స్ ద్వారా ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తున్నారో దాదాపు మనం ఒక 40 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వ సంస్థల నుంచి ఐకేపీ సెంటర్స్ నుంచి కొంటుంటాం ఎవ్రీ ఇయర్. సో ఇమ్మీడియట్ గా ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడదాం. సో అదొకటి. రెండవది ఏంటంటే ఏ రకానికి ఇవ్వాలి దానికి వచ్చినప్పుడు మనం ఓవరాల్ గా ఇప్పుడు ఈ సన్న బియ్యాన్ని ప్రమోట్ చేయాలనేది ప్రభుత్వ విధానము ఫర్ 2 రీజన్స్. ఒకటి మనం హాస్టల్స్ లో గానీ ప్లస్ ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో గానీ అన్నింటికి మనం ఫైన్ క్వాలిటీ రైస్ ఇవ్వాలి. ఫైన్ క్వాలిటీ రైస్ ఒక మొత్తం కనుక మనం ఈ హాస్టల్స్ కు వీటికి ఇవ్వాలంటే మన డొమెస్టిక్ ప్రొడక్షన్ ప్రెసెంట్ కూడా సరిపోదు. దాన్ని ఎంకరేజ్ చేయాలంటే మనం ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఇవ్వాలి. 500 బోనస్ ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. చేసినప్పుడు 2 పర్పస్ సాల్వ్ అవుతాయి. ఒకటి మనం ఫస్ట్ ఈ సన్న బియ్యం యొక్క దిగుబడి కూడా కొంచెం ఒక 15-20% తక్కువ ఉంటుంది దొడ్డు బియ్యం కంటే. దొడ్డు బియ్యం ఎకరానికి మనకు 50 బస్తాలు వస్తే సన్న బియ్యం 35-40 బస్తాల లోపు వస్తాయి. ఉత్పత్తి ఖర్చు దాదాపు అదే ఉంటది. సో ఉత్పత్తి ఖర్చు సేమ్ ఉంటది, దిగుబడి తక్కువ ఉంటది, ప్లస్ మనకు హాస్టల్స్ లో డొమెస్టిక్ డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. ప్లస్ ఈ ప్రభుత్వ సంస్థల ఇక్కడ నుంచి మొదలు పెడదాం అనేది. రెండోది ఏంటంటే ఈ 500 రూపాయల బోనస్ ముందు దొడ్డు బియ్యం కూడా ఇస్తారు అన్నిటికీ ఇచ్చేది, కానీ ఇది ఫేజ్డ్ మేనర్ గా అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ ఇది. కానీ ప్రభుత్వం క్లియర్ గా ముందు కూడా అంటే బహుశా ఇప్పుడు వచ్చే సీజన్ నుంచి ఇది మొదలవుతుంది. సీజన్ నుంచి నెక్స్ట్ రబీ సీజన్ లో ఎక్కువ దొడ్డు రైస్ పండేది రబీ సీజన్ లో, అంటే నెక్స్ట్ వానకాలం. సో ఈ 500 రూపాయలు అనేది ఇక్కడ మొదలు పెట్టి అన్నిటికీ మిగతా కూడా ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతారు. కానీ మనకు సన్న బియ్యం యొక్క రిక్వైర్మెంట్ ఎక్కువ, కొంచెం ఎగుమతి కూడా మనకు ఎక్స్పోర్ట్ కూడా సన్న బియ్యానికి మనకు. ఈ రీజన్స్ తప్ప ఇది మేనిఫెస్టోలో పెట్టినట్టుగా అన్ని రకాలకు ఇస్తారండి. అది కరెక్ట్ కమ్యూనికేట్ కాలేదేమో అని నాకు కొద్దిగా డౌట్ వచ్చింది అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఏదేమైనా ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఖజానా ఖాళీ అయింది కదా, ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. సరే ఇప్పుడు ఒక జనరల్ క్వశ్చన్ ఏమొస్తున్నా మరి మీకు ముందు తెలియదా? 500 రూపాయలు అన్నిటికి ఇట్లా ఇస్తాను ఎట్లా అన్నారు? ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే, దానికి ఆన్సర్ చెప్పాల్సిందే. ఒకసారి శ్రీధర్ బాబు గారికి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. ఐ థింక్ ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదో తెలీదు. మంత్రి గారికి కాల్ చేద్దాం. బిజీ వస్తుంది. మీరు కాల్ చేసిన వ్యక్తి మరొకరితో మాట్లాడుతున్నారు. దయచేసి మీరు వేచి ఉండండి, లేదా మీరు ఏ వ్యక్తిని సంప్రదించాలనుకుంటున్నారు. వాళ్ళ ఫోన్లు బిజీ వస్తున్నాయి. ఎనీవే మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తే ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది నిన్న కేబినెట్ సమావేశానికి సంబంధించిన వార్త. సో శ్రీధర్ బాబు గారు కాల్ చేస్తున్న ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సారీ, ఒక లైవ్ లోకి తీసుకున్నాను మిమ్మల్ని నిన్న ఏం లేదు సార్. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 500 రూపాయల బోనస్ ప్రతి అంటే దొడ్డు బియ్యము సన్న బియ్యం అన్న తేడా లేకుండా ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టినారు కదా, కేవలం సన్న బియ్యానికి 500 ఎందుకు అంటున్నారు? ఇది మోసం కదా అన్నది ఒక ప్రశ్న మీ మీద వస్తున్నది. సార్ ఇప్పుడు రఘు గారు, ఇప్పుడు ఇష్యూ అంతా కూడా మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పాం. దానికి కట్టుబడి ఉండాల్సిన అంశం పైన సార్ ఆ రోజు కూడా మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఇది, వెనకాడతలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం కూడా రేషన్ షాప్ లో కానీ హాస్టల్స్ లో కానీ స్కూల్స్ లలో ఇచ్చే బియ్యం కూడా సన్న బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. 65 లక్షల ఎకరాలకు సంబంధించి మన
సాగు ఉంటుంది జనరలీ ఆన్ యావరేజ్. ఓకే. 65 లక్షలకు సంబంధించిన సాగు పూర్తి స్థాయిలో కూడా సన్న రకాలు తీసుకురావాలి. దానివల్ల మేము మాకు సంబంధించి మా హాస్టల్ రిక్వైర్మెంట్ కానీ రేషన్ కార్డు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా తెల్లదీయాలని అంశంతో దాన్ని ప్రోత్సాహం చేయాలని మొదటి దఫా ఈ విధంగా తీసుకెళ్లే కార్యాచరణలు. ఎందుకంటే ఈ గత 10 సంవత్సరాలుగా సన్న రకాలు తగ్గిపోయి దొడ్డు రకాలు వస్తాయి. అవును. ఫస్ట్ సన్న రకాలు పెద్ద స్థాయిలో ఉండే దాన్ని వస్తా ఉన్న తరుణంలో మేము అనుకున్నది 2 లక్షలు కూడా, ఒకటి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి, రెండవది రేషన్ FPS షాప్ లో సన్న రకాలు ఇవ్వాలి. ప్రతి ఒక్క పౌరుడికి ఈరోజు 89% మంది ఉన్న రేషన్ షాప్ లో అర్హత కలిగి వైట్ రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న రకం బియ్యం ఇవ్వాలనే ఆలోచనతో అందరినీ కూడా ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో, వారిపైన ఇంకా భారం పడొద్దనే ఉద్దేశంతో మొదటి దఫా ఈ నిర్ణయం తీసుకున్నాం. సో దానికి సంబంధించి కూడా రేపు రాబోయే కాలంలో ఎంతమంది దీనికి ముందుకొస్తారు, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో తీసుకొని అధ్యయనం చేసి ఏ విధంగా మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం తప్ప ఎవరిని మోసం చేసేది లేదు, ఎవరిని కార్యక్రమం చేసేది లేదు. ఆ రోజు దీన్ని ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకుని క్యాప్ తీసుకుంది. సో మరి మొత్తం అన్ని రకాల వడ్లకి ఇచ్చే ఆలోచన ఏం లేదా సార్? అసలు ఒకటి తర్వాత ఒకటి చేద్దామని ఫస్ట్ మనం ఈ ప్రోత్సాహం చేయాలా. దాని పరంగా అందరినీ కూడా వారికి కూడా ఇప్పుడు కొన్ని రకాలు ఎక్స్పోర్ట్ ఓరియంట్ చేసేది కూడా రకాలు పెంచే కార్యక్రమం చేస్తే రైతుకు సంబంధించి రేపు వారు పెట్టుబడికి కనీసం గిట్టుబాటు ధరకు దగ్గరలో తీసుకొచ్చే కార్యక్రమం చేసే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తా ఉన్నాం. రేపు పొద్దున 65 లక్షల ఎకరాలకు సాగు చేసే రైతు సోదరుడికి అందరికీ కూడా ఇప్పుడు వారికి వచ్చే డబ్బులు 2 తీసుకొచ్చే ప్రయత్నంలో చేసే ప్రయత్నంలో చేస్తాం కదా. ఆ విషయంలో ఆ ప్రత్యేకమైన ప్రస్తావనలోనే ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ప్రతిపాదనలు కానీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని అదే విధంగా దానికి అనుసంధానం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ఫేర్ ప్రైస్ షాపులకు సంబంధించి తెల్ల రేషన్ దారులందరికీ కూడా సన్న రకాలు ఇవ్వాలని, హాస్టల్స్ లో కూడా విద్యాశాఖకు సంబంధించి హాస్టల్స్ లో ఇవ్వాలని అన్ని అనుసంధానం చేసి ఉదాహరణకి రేపు మేమందరం కూడా ఈ 65 లక్షల ఎకరాలకు సంబంధించి సన్న రకాలు వేసే ప్రోత్సాహం చేస్తే కార్యక్రమంలో అందరికి వచ్చినట్టే ఇది. ఓకే. సో అంటే మీరు అందరూ సన్న ఓట్లు పండించాలంటున్నారా? అందరు పండిస్తే రేపు పొద్దున మేము ఇచ్చే ఈ రకాలకు సంబంధించి కూడా వారి ఆదాయం పెంపుదల చేయాలి కదా. ఆఖరికి వారి ఆదాయం పెంపుదల చేసే కార్యక్రమం భాగంలో పోతాం. సరే ఎంతమంది దీంట్లో వేస్తారు, ఎంతమంది వేరు అధ్యయనం చేసి వాళ్ళకి ఏం చేయాలి మేము ఇచ్చిన మాట మీద. ఇప్పుడు మీరు ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్ చూస్తే మొత్తం ఇదే వార్త ఉన్నది. మరో హామీని తుంగలో తొక్కినట్టే కాంగ్రెస్ బోనస్ పెద్ద బోగస్, రైతులను దారుణంగా దగా చేసింది, సన్న వడ్లకే బోనస్ అని ఎట్లా అంటారు, ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టాలి, పట్టభద్రుల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి, హరీష్ రావు పిలుపు. వాళ్ళు ఏమంటున్నారంటే సన్నాలకి బహిరంగ మార్కెట్ లోనే 2700 3000 దాకా డిమాండ్ ఉన్నది, మీరిచ్చేది బోనస్ ఏంది, వాళ్ళు బయటనే అమ్ముకుంటారు పండించిన వాళ్ళు అన్నది వాళ్ళు మాట్లాడుతున్నది. అంటే వారికి అర్థం అవుతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వింటల్ కి ఒక 10,000 రూపాయలు అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. 500 రూపాయలు మేము ఇస్తే ఎకరానికి 10,000 రూపాయలు అదనంగా వచ్చే అవకాశం ఉంటది. ఓకే. ఆ ఆదాయాన్ని వద్దంటున్నాడా హరీష్ రావు గానీ టీఆర్ఎస్ వాళ్ళు. రెండవది మా ముఖ్య ఉద్దేశం అంతా ఇది, తెల్ల రేషన్ కార్డుదారులందరికీ 89% మందికి ఈ రోజు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఓకే. వారందరికీ సన్న రకాలు ఇవ్వద్దంటున్నాడా? ఈ మొత్తం 65 లక్షల ఎకరాలకు సాగు చేసే రైతు సోదరుడికి 500 రూపాయలు బోనస్ ఇచ్చే కార్యక్రమంలో సన్న రకాలు ప్రోత్సాహం చేసే కార్యక్రమం వద్దంటున్నారా? కేవలం రాజకీయంగా పరంగా మాట్లాడాలి, శాస్త్రీయంగా మాట్లాడాలి. ఓకే. సామాన్య ప్రజానికం తెల్ల రేషన్ కార్డుదారులందరూ కూడా సన్న రకాలు తినొద్దంటారా? అదే దొడ్డు బియ్యం ఇవ్వమంటారా? మేము అడుగుతా ఉన్నాం. కేవలం ఆ పేపరు వాళ్ళకు సంబంధించిన పాంప్లెంట్, సరే వాళ్ళు చేసుకునే ప్రచారం చేస్తా ఉంటారు, వారు చేసే క్రమంలో ఉంటారు, కానీ మేము ప్రజల వద్దకు వెళ్ళి తీసుకెళ్తాం.
ఈ ప్రోత్సాహం చేసే కార్యక్రమం మొదటి దఫగా తీసుకెళ్తున్నాం. ఎంతమంది దీంట్లో మరి ప్రోత్సాహం చేసే కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రగతిలో వారందరూ కూడా వచ్చే కార్యక్రమంలో ఈ రోజు తెల్ల రేషన్ కార్డుదారులు అందరూ కూడా ఇంకో ప్రక్కన చూడండి, అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ మీరు చూస్తే వారు కూడా ఇప్పుడు ఒక రైతు తెల్ల రేషన్ కార్డుదారులే ఉంటారు 99% మంది ఊర్లో. అవును, వాళ్లకు సన్న రకాలు ఇస్తే వారు ప్రతి రోజు నిత్యం వాడుకునేది తెల్ల రకాలు సన్న రకాలకు సంబంధించి ఈ సన్న రకాలకు కొనుక్కునేటప్పుడు కిలో 50 రూపాయలకు 52 రూపాయలకు 60 రూపాయలు కొంటా ఉన్న తరుణంలో అవును వారు పడతా ఉన్న పాటలను గమనించే మీరు రూపాయికే సన్న రకం ఇస్తా ఉంటే కిలో బియ్యానికి సంబంధించి ఎంత ఆదా అవుతుంది ఒక కుటుంబం పైన అవి కూడా ఆలోచన చేసే క్రమంలో ఇటు రైతుకు కూడా మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అటు తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న రకాలు ఇస్తే 89% అంటే అర్థం చేసుకోండి రఘు గారు, 89% మందికి సన్న రకం బియ్యం రేషన్ షాప్ల ద్వారా వస్తే రీసైక్లింగ్ ఆగిపోతుంది, దొంగతనాలు ఆగిపోతాయి. అవును, ఇవన్నీ క్రమంలోనే మళ్ళా తిరిగి ప్రభుత్వ సొమ్ము అదుపుగా ఉపయోగించుకునే కార్యక్రమం చేయొచ్చు. రైట్, ఆ క్రమంలోనే పోయే దిశలో మేము వెళ్తా ఉన్నాము. ఎవరికి అన్యాయం చేసేది లేదు. మేము ఇచ్చిన మాటపై తప్పకుండా మేము నిలబెట్టుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మంత్రి శ్రీధర్ బాబు గారు ఇంతవరకు మనతో మాట్లాడింది. సో ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ తెల్ల రేషన్ కార్డులందరికీ దారులందరికీ మేము సన్న బియ్యం ఇవ్వాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. సో దీన్ని స్వాగతించండి. భవిష్యత్తులో కూడా మిగతా రకాల బియ్యాలకి వడ్లకి ధాన్యానికి కూడా మేము బోనస్ ఇచ్చే ఆలోచన అంటే ఆ దిశగా ముందుకెళ్తామని చెప్తా ఉన్నారు. సో ఇవాళ బేసిక్గా జరుగుతున్నది ఏంటి అంటే ఈ దొడ్డు వడ్లు రేషన్ ద్వారా తీసుకున్న ప్రజలు చాలామంది, కొంతమంది ఏమో తప్పని పరిస్థితిలో వాళ్ళు చాలా దారుణమైన అట్టడుగున దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళు అదే బియ్యాన్ని తింటున్నారు. కొంతమంది చాలా తక్కువ మంది. మిగతా వాళ్ళంతా చాలామంది మనం చూస్తాం కదా, రకరకాల పిండి వంటలకో లేకపోతే ఇంకో దానికో దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. సో ఇది చూడాలి ఎంతవరకు ఇది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. వీళ్ళు వచ్చే సీజన్ నుంచి అంటున్నారు, ఎంతవరకు ఇవ్వగలుగుతారు, సాధ్యం అవుతుందా లేదా? ఎందుకంటే గతంలో కేసీఆర్ ఎగ్జాంపుల్ మనం చూసినాం. బోనస్ ఇస్తా అన్నాడు, సన్నొడ్లు పండించండి, వరేస్తే ఉరి, ఇట్లాంటి రకరకాల మాటలు. పాపం ఆ రోజున ఈ సన్న బియ్యం పండించిన రైతులు చాలా దారుణంగా దెబ్బతిన్నారు. ఎట్లా దెబ్బతిన్నారు? ఈ ధాన్యం పండించే రైతులు చాలా రకరకాల తెగుళ్లతో ఆ పంట ఇబ్బంది పడతా ఉంటుంది, దెబ్బతినే అవకాశం ఉంది. అదే జరిగింది ఆ రోజున. సో దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. చూడాలి రాబోయే రోజుల్లో దీని మీద మనం ఇంకా పలు డిస్కషన్స్ చేసే ప్రయత్నం చేద్దాం.